అల్లు అరవింద్ మాత్రం రీసెంట్గా తండేల్ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ కొన్నిసార్లు ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే అదేంటి తండ్రికి అంటే కొడుకుకి తండ్రి బుద్ధులు వచ్చాయి అంటారు, కానీ ఇది రివర్స్ అనమాట. కొడుకు బుద్ధులు తండ్రికి వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏదైనా ప్రెస్ మీట్ ఉన్నప్పుడు, లేకపోతే ఆయనకు సంబంధించిన ఏదైనా వచ్చిందనుకోండి, అల్లు ఎట్లయితే ఇష్టం వచ్చినట్టు నేను రావాలనుకుంటే వస్తా ఇలాంటి మాటలు మాట్లాడతారు కదా. సేమ్ ఇప్పుడు అల్లు అరవింద్ అట్లనే చేస్తున్నాడు. అంటే రామ్ చరణ్ గురించి అట్లా మాట్లాడటం అవసరమా? ఇండైరెక్ట్గా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మాత్రం కొంచెం హర్ట్ అయ్యారు. మీరేమంటారు? అంటే బేసికల్లీ అల్లు అరవింద్ గారు ఏం మాట్లాడారంటే, మొన్న సంక్రాంతికి వస్తున్నాం, సారీ అదేం సినిమా, తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు దిల్ రాజు గారిని పక్కన పెట్టుకుని ఇట్లా మాట్లాడారనమాట. మన ఒక సినిమాని ఇక్కడ పెట్టాడు, ఇంకో సినిమాని అక్కడ పెట్టాడు అని చెప్పి గేమ్ చేంజర్ సినిమాని కొంచెం తగ్గించినట్టుగా మాట్లాడారనమాట. సో ఆ విషయంలో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కానీ అటు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ మొత్తం హర్ట్ అయ్యి ఇటు అల్లు ఫ్యామిలీని అయితే ఫుల్గా వాయించేస్తున్నారు అనమాట సోషల్ మీడియాలో. సో ఇంకోటి ఏంటంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే కొడుకు నుంచి తండ్రికి రావడం కాదు, యాక్చువల్గా వాళ్ళ తండ్రి నుంచి కొడుకు నుంచి మనవడి దాకా కూడా వచ్చిందనమాట. ఎందుకంటే ఇది అల్లు రామలింగయ్య గారి నుంచే ఈ పద్ధతి ఉంది. ఒక సినిమా పోతే ఆనందపడడం, అది తెలియకుండానే అల్లు ఫ్యామిలీకి ఉన్న ఒక వరం అనుకుంటా. అంటే ఇట్లా ఒక సినిమా పోయింది అని చెప్పడానికి చాలా అవలేలుగా చెప్పేస్తారు సినిమా పోయింది అని చెప్పి. ఎందుకంటే అప్పట్లో మన పర్చూరి బ్రదర్స్ ఆయన చెప్తారనమాట, స్టేట్ రౌడీ సినిమా చూసి అల్లు రామలింగయ్య గారు వచ్చి సినిమా పోయింది ఫస్ట్. అయితే ఒక వారం తర్వాత ప్రొడ్యూసర్ వచ్చి కలెక్షన్లు చెప్తుంటే దిమ్మ తిరిగిపోయింది ఆయనకి. సో స్టేట్ రౌడీ అంత పెద్ద హిట్, మరి ఆయనకు ఆ మాట ఎందుకు అనాలనిపించిందో అని చెప్పి ఆయన అంటారనమాట. అట్లనే ఇప్పుడు ఈయన ఈ మాట అన్నారు. ఇంతకు ముందు కూడా చిన్న ఇట్లా వైరల్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ గారు కూడా ఒకసారి ఎప్పుడో చెప్తారు, నేను ఒక సినిమా పోవాలని కోరుకున్నాను, కానీ కళ్యాణ్ బాబాయ్ నా దగ్గరికి వచ్చి అలా అనుకోవద్దురా, మా అన్ని సినిమాలు ఆడాలని కోరుకోని నాకు బుద్ధి చెప్పారని ఆ విషయం అల్లు అర్జున్ గారు చెప్తారనమాట. అంటే వీళ్ళు వాంటెడ్లీ అలా కోరుకుంటారా, లేకపోతే వీళ్ళ నిర్మాతల ఫ్యామిలీ కాబట్టి అలా వచ్చేసి అంటే పక్క నిర్మాతల సినిమా గెలవద్దు మనం గెలవాలి అనేది. మెగా ఫ్యామిలీ అంతా ఒక కమెడియన్ ఫ్యామిలీ మీద అనే విధంగా ట్రాల్ చేస్తూ ఈ విధంగా ఫ్యాన్స్ అందరూ కూడా ట్రాల్ చేస్తున్నారు అనమాట. సో మరి వీళ్ళు ఎందుకు నోరు జారుతారు? కొన్నిసార్లు తప్పదు అనుకో, అది సరదాగా మాట్లాడిన మాట నోరు జారినట్టు తీసుకుంటున్నారు ఈ రోజుల్లో జనం అంతా కూడా. సో అటు ఫ్యాన్స్ అనే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా వీళ్ళ మాటల వల్ల ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. సో ఒక సినిమా తగ్గింది, ఒక సినిమా పెరిగిందని ఒక నిర్మాతగా ఈయన ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. పోనీ అది ఈయన సినిమా అయితే తగ్గించారంటే అనుకోవచ్చు. అది పక్క నిర్మాత తీసిన సినిమా, అతని సినిమా ఒకటి పోయింది, ఒకటి హిట్ అయితే ఈయనకి ఎందుకు, ఈయన మాట్లాడాల్సిన అవసరం ఏంటి, అంత తగ్గించి మాట్లాడాలని కూడా వాళ్ళందరూ వాదిస్తున్నారు అనమాట. మరి రామ్ చరణ్ అంత రెస్పెక్ట్ ఇస్తారు కదా, ఈయన ఎందుకు ఆ రెస్పెక్ట్ ని మరి మామయ్య మేనమామ అంటే ఆ మాత్రం ఫుల్ రెస్పెక్ట్ ఉంటుంది ఆయనకి. మన అన్స్టాపుల్లో కూడా చెప్తారు, బాబాయ్ పెదనాన్న డాడీ ఎవరితో వెళ్తారు అంటే, నేను వీళ్ళు ఎవరితో హ్యాంగ్ అవుట్ అవునండి, మా మామయ్యతో వెళ్తాను, అంత చనువు ఉందన్నమాట ఆయనకి. సో మరి వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగానే ఉంటారు, బట్ వాళ్ళ ఇట్లా మాట్లాడే మాటల మటుకు బ్యాక్ ఎండ్ లో మాట్లాడుతున్నారని చెప్పి అంటే వాళ్ళు కూడా ఫీల్ అవ్వలే. దిల్ రాజు కూడా నవ్వుకున్నారు, ఈయన కూడా నవ్వారు. బట్ రామ్ చరణ్ కూడా మేబీ ఆయన కూడా ఫీల్ అయ్యి ఉండరు ఇన్ కేస్ విన్నా. అంటే మెగా ఫ్యాన్స్కి ఏంటంటే ఆల్రెడీ కొంచెం బాధలో ఉన్నారు. ఒక 3 years పాటు మీరు ఆయన అట్లా గ్రిప్లో పెట్టేసుకొని ఆయనతో సినిమా తీసి లాస్ట్కి వచ్చాక మాకు ఫ్లాప్ వినిపించింది అన్న బాధలో ఉంటే పుండు మీద కారం చల్లినట్టు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. డెఫినెట్లీ దిల్ రాజు కూడా ఆయన చెప్పిన దానికి పక్కా మన నవ్వడం ఏంటంటే ఫ్యాన్స్ని చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట. సో మీరు ఏదో కావాలని ఫ్లాప్ ఇచ్చినట్టున్నారుగా, ముందు ప్లాన్ చేసి అని చెప్పి వీళ్ళైతే ఇదిలో ఉన్నారు. సో మరి వీళ్ళందరికీ ఇంకా ఎవరైతే హేటర్స్ ఉన్నారో, ఎవరైతే ఇట్లా చులకన చూస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా బుచ్చిబాబు గారి సినిమాతో సమాధానం అయితే చెప్పబోతున్నాడు రామ్ చరణ్. మరి చూద్దాం దాని నిర్మాణ విలువలు ఎలా ఉంటాయి, ఆ సినిమా రిలీజ్ కానీ అది హైప్ కానీ ఎలా ఉండబోతుందని.